క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ ప్రధాన గేట్ వద్ద ఉన్నాము. అక్కడ మనం చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ నిండుతుండగా మరి ఈరోజు 24 గేట్లు విడుదల చేయడం. మనం గతంలో చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాలుగా వర్ష ప్రభావం వల్ల మనం ఇక్కడ వాటర్ లేక డెడ్ స్టోరేజ్ కూడా చేరడం జరిగింది. కాకపోతే ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి దీని కింద ఆయకట్ట కింద ఉన్నటువంటి పొలాలైతేమి వ్యవసాయం అయితేమి ప్రజలందరికీ చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే అటు కర్ణాటక మహారాష్ట్ర మీదుగా భారీ వర్షాల కారణంగా అక్కడి నుండి ఆల్మట్టి రిజర్వాయర్ నుండి అక్కడి నుండి శ్రీశైలం భారీ వరద రావడంతో అక్కడ ఉన్నటువంటి 4 రోజుల క్రితం మన శ్రీశైలం డ్యామ్ అయితే అక్కడ 4 గేట్ల నుండి రిలీజ్ అయ్యి ఇప్పుడు ఉన్న అన్ని గేట్లు కూడా రిలీజ్ చేసి మన నాగార్జున సాగర్ వైపు అయితే వాటర్ని విడుదల చేయడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే 3,42 క్యూసెక్ల వాటర్ని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్లో చూస్తూ ఉన్నాం నాగార్జున సాగర్ పూర్తిగా నిండి 590 అడుగులకు గాను 585 అడుగులు ప్రస్తుతం నీటితో నిండుకుండలాగా మారిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పైనుంచి వస్తున్నటువంటి వరద 3,42 క్యూసెక్ల వాటర్ని, అదేవిధంగా కిందికి కూడా 3,42 క్యూసెక్ల వాటర్ని ఇటు కిందికి రిలీజ్ చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే టేల్ ప్యాడ్ వాటర్ కూడా గేట్లు కూడా పూర్తిగా కిందికి రిలీజ్ చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఇరు రాష్ట్రాల తెలంగాణ అయితేమి ఇటు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు గాను వాహనదారులు పర్యాటకులు ఇక్కడ జనసంద్రంగా మారిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. భారీ ట్రాఫిక్ జామ్ ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే మొత్తం రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు వాహనాలు మాత్రం నిత్యం వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే చాలామంది పర్యాటకులు అయితే ఇక్కడ వచ్చారు. వీళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నల్గొండ నుంచి అండి. ఓకే, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ వాతావరణం బాగుంది. చాలా ఉంది, పబ్లిక్ బాగా ఉంది. వాహనాలు కూడా పోవడానికి ఆంధ్రాలు గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది పరిస్థితి? మాట్లాడి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఏ క్లాస్? ఎక్కడి నుండి వచ్చారు మీరు? నల్లగొండ జిల్లా దామరచల్ల మండలం. నల్గొండ జిల్లా బాగుంది. 2 ఏళ్ళైంది, మళ్ళీ ఇప్పుడు చూస్తాం. ఆనందం ఉంది. దేవుడు ఇచ్చిన ఒక వారం మనం. ఎప్పుడు వస్తారా? 2 ఏళ్ళైంది. మాట కదండి. మేడం
ఎలా ఉంది? టెలికాస్ట్ చేయడం వలన ఇంకా తెలంగాణలో కూడా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే మీరు ఏం చేస్తే అక్కడ చూపించండి, అక్కడ ఉన్న పుస్తకాలకు కూడా అది అక్కడ మనకి అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా ఉంటే ఎవరన్నా కెమికల్ కావాలని చేస్తారు కదా, ఆ అవకాశం ఉండదు. లేదా పొరపాటునైనా దారి పడకుండా మిస్ భవిష్యత్తులో ఒక గిల్స్ మిస్ పెడితే అది మంచిదని నా అభిప్రాయం. అది కూడా చేయాలి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇది ప్రధాన డ్యామ్గా, ఇరు రాష్ట్రాలకి ఇక్కడ ప్రధాన డ్యామ్గా ఉన్నటువంటి ఈ డ్యామ్ని ఇక్కడ ఎన్నో ఘటనలు కూడా చూసాము. ఇక్కడ కొంతమంది ఏదో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడి నుంచి వచ్చి సూసైడ్ కూడా చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్యామ్ మీద కొంచెం గిల్స్ ఏర్పాటు చేసి దీనికి అవతల పక్క పడకుండా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా మనకు వచ్చే పర్యాటకులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తాం. దానికైతే ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన పర్యాటకులు అయితేమి, అదేవిధంగా ఇక్కడ యువకులు కానీ పెద్దలు, మహిళలు చాలామంది పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ దాంతోపాటుగా ఫోటోలు తీసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా ఇక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాహనాలు నిలపకుండా వెళ్ళేటట్టు కూడా పూర్తి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కావున పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటకులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. కావున ఈ అధికారులు కూడా మంచి వచ్చే వాళ్ళకు కూడా మంచి ఏర్పాటు. క్యూన్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.